వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరీవన్. ఈరోజు మనం చేయబోతున్నాము కీమా దమ్ బిర్యానీ. దానికి కావాల్సింది ఫస్ట్ కీమా ఇట్లా బాగా కొట్టించుకొని రావాలా, ప్లస్ కడుక్కొని మంచిగా 2-3 సార్లు ఇలా వాష్ చేసుకోవాలా. ఫస్ట్ కీమా బిర్యానీకి ఇలా బాగా కడుక్కొని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ టైం చేయబోతున్నాము ఫ్రెండ్స్ కీమా బిర్యానీ. మామూలుగా చికెన్ బిర్యానీ చేసాము, దమ్ మటన్ బిర్యానీ చేసాము. కీమా బిర్యానీ అయితే ఫస్ట్ టైం చేస్తున్నాము. సాల్ట్ కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా టర్మరిక్ వేసుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. క్వాంటిటీ తగినంత వేసుకోండి. ఇక్కడ ఉండేది మాకు 1 kg ఆఫ్ కీమా ఉంది. గరం మసాలా, జీరా పౌడర్, కొరియాండర్ పౌడర్, బిర్యానీ మసాలా. ఇది హోమ్ మేడ్ బిర్యానీ మసాలా. ఈ రెసిపీ కావాలంటే మీరు కామెంట్ చేయండి. హోల్ గరం మసాలా వేసుకుందాం. కర్డ్ని వేసుకుందాం. ఇప్పుడు మనం గ్రీన్ చిల్లీని యాడ్ చేద్దాం. మంచిగా మిక్స్ చేసుకోండి. అసలైంది కారం మర్చిపోయింది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. కారం వేయి. ఇప్పుడు కారం కూడా ముందుగానే యాడ్ చేసుకోవాలా, మీరు ఇప్పుడు యాడ్ చేసుకోవద్దని. ఫస్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మేము మర్చిపోయినాము, సో ఇప్పుడు యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్స్ చేసి పెట్టుకోండి. సో ఈరోజు మీరేం చేస్తున్నారు ఫ్రెండ్స్? సండే స్పెషల్. సో ఏం చేస్తున్నారో, మీ స్పెషల్ ఏందో కామెంట్ చేయండి. అందరు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు. చూసేవాళ్ళు 80 మంది చూస్తే 80 సబ్స్క్రైబర్స్ ఉండాలా. సో ఇట్స్ ఎ రిక్వెస్ట్, స్పెషల్ బిర్యానీ. ఇప్పుడు ఇలా మొత్తం ఒక 1.5 అవర్ ఇలా అయినాక 1.5 అవర్ మ్యాగ్నేట్ చేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇంకా బెస్ట్. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత 1.5 అవర్ మ్యాగ్నేట్ చేసుకోండి. ఒక ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేదంటే బయటనే పెట్టుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఏమంటారు ఫ్రెండ్స్? వెరీ గుడ్. మనం రైస్ తీసుకుందాం. 1 కిలో కీమాకి 1 కిలో రైస్. 1 కిలో రైస్ 2-3 టైమ్స్ మనం రైస్ బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. వాటర్ ఎన్ని పోసుకోవాలంటే బియ్యం బాగా మొత్తం డీప్ అవ్వాలి. సో అంత పోసుకొని పక్కన నానబెట్టుకుందాం ఒక 30 మినిట్స్. ఇప్పుడు మనం ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ వేసుకొని ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకోవాలి ఫర్ బిర్యానీకి. కీమా బిర్యానీ అని చెప్పాను కదా, మర్చిపోతండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఆనియన్స్ వేయించుకోవాలి. ఇలా మనకి ఇప్పుడు బ్రౌన్ అయిపోయినాయి కదా ఆనియన్స్. తీసుకొని మనం వేరే ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన కీమాను కడాయిలో వేసుకుందాం. ఆయిల్లో బాగా కుక్ చేయాలి. కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు కొద్దిసేపు మనం మూత మూసేద్దాం. ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకుందాం. సో అంతవరకు వెయిట్ చేయండి, ఓకేనా? ఫైట్ చేయదండి దయచేసి, జస్ట్ సీ అండ్ వెయిట్. మనం ఆల్రెడీ రైస్ నానబెట్టుకున్నాం కదా, దానికి ముందు ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పౌడరు, సాల్ట్ అండ్ బిర్యానీ దినుసులు దీంట్లో వేసుకొని కొద్దిసేపు ఉడకబెట్టుకొని తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని
3/4 మనం రైస్ ఉడకనివ్వాలి. ఇప్పుడు ఆయిల్ బాగా పైకి తేలింది. సో ఇప్పుడు మనము ఆ 3/4 ఉడికిన రైస్ను యాడ్ చేసుకుందాం. ఇట్లా లేయర్గా పరుచుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక లేయర్ అయిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళా ఆనియన్స్ ఏదైతే మనం డీప్ ఫ్రై చేసుకున్నామో అవి కూడా యాడ్ చేసుకుంటాం. ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళా ఇంకో లేయర్ రైస్ వేస్తాం. అలా మొత్తం మనం చేసిన రైస్ మొత్తం యాడ్ చేసుకొని అలా లేయర్స్ వైజ్గా పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం కొత్తిమీర పుదీనాని పైన ఫైనల్ టచ్. ఇప్పుడు మనం బ్రౌన్ ఆనియన్స్ కూడా అలానే వేసుకుందాం. నెయ్యి అంతే. లాస్ట్ కొద్దిగా 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని దమ్ పెట్టేసాను ఒక 15 minutes మీడియం ఫ్లేమ్లో. పైన ఏదన్నా బరువైన బౌల్ లేదంటే మైదా పిండి మీ ఇష్టం, ఎలా అయినా దమ్ పెట్టండి. ఇలా మనం దమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు రెడీ అయిపోయింది వేడి వేడి కీమా బిర్యానీ. ఓకే, ఇప్పుడు ఇట్లా